రోడ్డు ప్రమాదం ఈ మాట ఎంత చిన్నదో దాని పర్యవసనాలు అంత పెద్దవి. అలారం మోగి వారిని హెచ్చరించేలా కేంద్రం ఓ ప్రాజెక్టును తీసుకొచ్చింది. నిత్యం కోట్ల మంది జనాభా వాహనాల్లో తిరుగుతుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలంగాణలోని ఐరాస్తే ప్రాజెక్టు నిర్వాహకుల్లో ఒకరైన పృథ్వీ చెప్పారు. ప్రమాదం తగ్గాయని ఆయన వెల్లడించారు. మనకి 4 అలర్ట్స్ ఇస్తుంటుంది. అది ఆన్ టైం రియల్ టైం అలర్ట్స్ అంటాం దీన్ని. ఇదేం ప్రీ రికార్డెడ్ కాదు, లేకపోతే ఇదేం ఆల్గోరిథం సెట్ చేసి దీన్ని అంతా కంప్యూటర్లో పెట్టి చేసినట్టు కాదు. రియల్ టైం ఇస్తే డిఫరెంట్ సింబల్స్తో డిఫరెంట్ అలర్ట్స్, డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి డ్రైవర్కి. సో అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి చేంజెస్ మీరు గమనించారు యాక్సిడెంట్స్ పరంగా కానీ? సో ఈ ప్రాజెక్ట్ చేసి 2 years అయింది. సో మేము డేటా మొత్తం అనలైజ్ చేసేసి రిపోర్ట్స్ అన్ని రెడీ చేసాము. 40% యాక్సిడెంట్స్ తక్కువే ఉన్నది. సో ఈ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేసాము. మా టార్గెట్ ఇంకొంచెం ఎక్కువ ఉండే, బట్ స్టిల్ 40% ఇస్ నాట్ స్మాల్. సో డ్రైవర్స్ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందండి? స్టార్టింగ్లో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు దట్ ఈ డివైస్ మానిటర్ చేస్తుంది అదేమో అని చెప్పి. రివార్డ్స్ ఇచ్చిన తర్వాత అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ మేము టాప్ 5 కేటగరైజ్ చేస్తాం మాకు వచ్చే డేటా ప్రకారం. ఎవరినన్నా మీరు కనుక్కోండి దట్ ఈ డివైస్ పెట్టిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ఇది నైట్ టైంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ డివైస్. అక్కడ దాదాపు 60-70 ప్యాసింజర్స్ ఉంటారు. ఆ 60-70 ప్యాసింజర్స్ని కాపాడేది ఒకటే డ్రైవర్. సో అతన్ని నిద్రపోకుండా కాపాడుతున్నది, ఫోన్ మాట్లాడి డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాపాడుతుందంటే ఇది చాలా మంచి డివైస్ అని ప్రతి ఒక్కరు పాజిటివ్ ఫీడ్బ్యాక్.